నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. బీఆర్కే ప్రేక్షకులకు ఆయుర్వేద అభిమానులకు నమస్కారం అండి. నా పేరు అవ్వారు వెంకట సుబ్బారావు. మాది యాప్రాల దగ్గర బాలాజీ నగర్ అండి. గత 15 సంవత్సరాల నుంచి ఆయుర్వేదం వైద్యం చేస్తున్నాను. మా గురువులైనటువంటి బాబు టాండన్ గారు, నండూరి నాని గారు, గురుభోగర్ పరమేశ్వర్ గారి ఆశీస్సులతో ఈ రోజున ఒక మంచి ఆయుర్వేద చిట్కాని మీకు తెలియజేయాలని వచ్చానండి. చాలామంది ఈ రోజున ఆహారం అనేది మనం ఆహారమైనటువంటి అన్నాన్ని మర్చిపోయారు సార్. విపరీతమైనటువంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారు, ఒబిసిటీతో బాధపడుతున్నారు. ఇదిని ఆసరా చేసుకుని కొన్ని కంపెనీస్ మంచి డైట్ ఇస్తున్నాము, ప్రోటీన్ ఫుడ్స్ ఇస్తున్నాము అని చెప్పేసి చిన్న చిన్న మందులు కూడా చాలా వేలకు అమ్ముతున్నారు. రెండోది, మహిళలకి శ్రమ పెరిగిపోయి నీరసం అయిపోతున్నారు. కాళ్ళు లాగుతున్నాయి, కళ్ళు మండుతున్నాయి, అందమైన జుట్టు ఊడిపోతుంది. మరి ఇలాంటి వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలంటే బయట ఉన్న మార్కెట్లో వేలల్లో మందులు ఖర్చు పెట్టాలి. దానికి తోడు ఈ అడ్వర్టైజ్మెంట్స్, ఉమెన్స్కి ఉమెన్స్ హెల్త్ అని, కిడ్స్కి కిడ్స్ హెల్త్ అని, ప్రోటీన్ ఫుడ్స్ అని, ఇలా రకరకాల పేర్లు అడ్వర్టైజ్మెంట్స్. ఈ ప్రపంచంలో మనం ఏది తీసుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి. వీటినన్నిటినీ పక్కన పెడితే మన చేతిలో ఉన్నటువంటి ఆహారంతో మనం ప్రోటీన్ ఫుడ్ తీసుకోవచ్చు. ఈ ప్రోటీన్ ఫుడ్ని మనం రోజు తీసుకుంటే రక్తం పెరుగుతుంది, అవయవాలకు కావాల్సిన ఖనిజాలన్నీ వస్తాయి. మన ఫుడ్లో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు బలపడతాయి. ఎముకల బలాన్ని గురించి మీకు ఒక మాట చెప్తానండి. మనం ఉంటే 100 కిలోలు 150 కిలోలు ఉంటారు. కానీ మనకన్నా 10-15 రెట్లు అధికంగా ఉండేటువంటి ఏనుగులు మన ఎంబట పడితే మనకన్నా వేగంగా వచ్చి మనం చంపేస్తాయి. అంత పెద్ద ఏనుగు అంత వేగంగా రాగలుగుతుందంటే దాని ఎముకల యొక్క బలమే దానికి ఆధారం. అంటే ఎముకలు బలంగా ఉంటే మనిషి 100 కాదంటే 200 సంవత్సరాలైనా జీవించవచ్చు. ఎందుకంటే ఎముకల మధ్య ఉన్నటువంటి మజ్జ అనేటువంటి ఒక మూలిక ఉంటుంది సార్. ఆ మూలిక ఎంత బలంగా ఉంటే అంత రక్తం అక్కడ పుడుతూ ఉంటుంది. అధికమైన రక్తం పుడితే ఉద్భవించేటువంటి ఆ మజ్జను కానీ ఆరోగ్యకరంగా ఉంచుకోగలిగితే మనిషి 100 సంవత్సరాలు కదా సార్, 200 సంవత్సరాలు బతకడం అనేది చాలా ఈజీ. అలాంటి ఎముకల బలానికి, లోపలున్న అవయవాల బలానికి ఉపయోగపడేటువంటి పదార్థమే ఈ రోజున మీకు చూపిస్తున్నాను సార్. దీనికి కావలసినటువంటి పదార్థాలు 2. ఒకటి ఆవు పాలు, రెండోది అతిబల ఏర్లు. అతిబల ఏర్లని మీకు చూపిస్తాను సార్. ఈ అతిబల ఏర్లని ఆవు పాల ద్వారా మనం ఒక మంచి ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇందాక మనం అతి మంచి ఆహారంలో ఒకటైనటువంటి ప్రోటీన్ ఫుడ్ని మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చెప్పాం కదండి. దానికి కావాల్సింది అతిబల చెట్టు. దీన్ని అతిబల అంటారు. ఈ అతిబల చెట్టు యొక్క వేర్లు కావాలి. ఇలా అతిబల చెట్టు యొక్క వేర్లు తీసుకుని మనం ఇప్పుడు వంట చేద్దాం. ఓకేనండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. తెచ్చ ఒక బాండీ పెట్టుకుందాం. దాంట్లోకి మనకి నాటు ఆవు పాలు తీసుకుందాం. ఈ నాటు ఆవు పాలు తీసుకుని ఈ విధమైనటువంటి శుభ్రంగా కడిగినటువంటి అతిబల చెట్టు యొక్క వేర్లతో మనం ఇప్పుడు తిప్పుతూ ఉంటాం. ఇలా ఈ అతిబల అనేది చాలా బలమైనటువంటి మొక్క. పూర్వకాలంలో మహాభారతంలో దుర్యోధనుడికి వాళ్ళ తల్లి యుద్ధంలో ఓడిపోకూడదని పూర్తి శరీరం మొత్తం ఈ అతిబల తైలంతో తయారు చేసినటువంటి తైలాన్ని రాసేవాళ్ళంట. ఈ రాసే క్రమంలో
కృష్ణుడు చూసి అరే ఇతన్ని భవిష్యత్తులో ఓడించాలంటే ఎక్కడో చోట రాయకూడదని చెప్పి చాటుగా దుర్యోధనుడికి చెప్తాడు, నువ్వు ఆ తల్లి ఆడాము కదా, నువ్వు మగోడివి, బట్టలు లేకుండా ఎలా వెళ్తావంటే అతను డ్రాయర్ వేసుకుని వెళ్ళటం వల్ల ఆ ప్రాంతం మాత్రమే నూనె రాయకుండా మిగిలిన ప్రాంతం అంతా నూనె రాసిందంట. అది తెలిసిన కృష్ణుడు యుద్ధంలో నువ్వు తొడల మీద కొడితే దుర్యోధనుడు చనిపోతాడని చెప్పడంతో ఆమె తొడల మీద కొట్టి చెప్పారనేది మన పెద్దలు చెబుతారు. ఈ అతి బల అంత పవర్ఫుల్, ఎముకల్ని గట్టి చేస్తుంది. దీని యొక్క కషాయంతో నూనెలో రాసుకుని తయారు చేసిన నూనె రోజు పిల్లలకి కానీ వాడుతూ ఉంటే పిల్లలకి బలమైనటువంటి ఎముకలు తయారవుతాయి. అలాగే ఈ అతి బలతో తయారు చేసిన ఈ పాలు పదార్థం రోజు తీసుకుంటే శరీరం ఉక్కులా తయారవుతుంది, ఏనుగంత బలం వస్తుంది, ఏనుగులాగా అన్ని పనులు చేయగలుగుతారు. ఇలా తిప్పుతా ఉంటే కొద్దిసేపటికి పాలన్నీ ఎగిరిపోయి గట్టి పదార్థం తయారవుతుంది. దాన్ని ఎండబెట్టుకుని పొడి చేసుకుని రోజు వేడి నీళ్ళలో కానీ చల్ల నీళ్ళలో కానీ రోజుకు ఒక స్పూన్ చొప్పున పొద్దున సాయంత్రం తింటే మన శరీరానికి కావాల్సినటువంటి బలం వస్తుంది, నీరసం అనేది పోతుంది, రక్తం ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఎముకలు బలపడతాయి, లోపల అవయవాలకు కావాల్సినటువంటి విటమిన్స్ మినరల్స్ అన్ని చక్కగా అంది 100 సంవత్సరాలు బతకటానికి మనిషికి అవకాశం ఉంటుంది. ఇంత చవకైనటువంటి ఇంత తేలికైనటువంటి ఆహారం కోసం మనం 100,000 ఖర్చు పెట్టక్కర్లేదు సార్. ఒక 4 లీటర్లు పాలు తీసుకుని ఇలాగ 2 మండలు తీసుకుని వాటి యొక్క వేల సహాయంతో మీరు కూడా తయారు చేసుకుని ఇలా తయారైనటువంటి ఈ అతిబల పౌడర్ని గాలికి ఆరబెట్టుకుని పొడి చేసుకుంటే ఇది మనకి అతి బలమైనటువంటి ఆహారంగా మారుతుంది. ఇది చిన్నపిల్లల వాడి నుంచి పెద్దవారికి ఎవరైనా తీసుకోవచ్చండి. రోజుకు ఒక స్పూను వేడి నీళ్ళలో తీసుకుంటే సరిపోతుంది. దీనిని తీసుకోవటం వలన వేణుగంత బలం అని మనకు వస్తుంది. ఇది చాలా చవకగాను తయారు చేసుకోవచ్చు.